సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ మండలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామివారిని స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో మల్లికార్జున స్వామి మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారని, ఎవరికీ ఎటువంటి ఆటంకాలు రాకుండా అన్ని ఏర్పాట్లు దేవాదాయ శాఖ ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ పాండు రంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహాశివరాత్రిని పురస్కరించుకొని ఒక రాష్ట్రమే కాదు, యావత్ భారతదేశం, యావత్ ప్రపంచం అంతా గిట ఎక్కడికక్కడ ఆలయాలని కిటకిటలాడుతూ ఉన్నాయి. ఉపవాసాలుండి ఆ శివుణ్ణి పోల్చుకుంటూ ఈరోజు భక్తులు చెల్లిస్తూ ఉన్నారు, మొక్కులు చెల్లిస్తూ ఉన్నారు. వారందరి గిట ముఖ్యంగా మన పటంచెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో శివాలయ ఆవరణంలో పెద్ద ఎత్తున లక్షలాది జనము భక్తులు ఇక్కడ వచ్చి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. వారికి అన్నిటికీ వాళ్ళందరికీ ఎక్కడ ఇబ్బంది లేకుండా వాటర్ ఫెసిలిటీస్ కానీ, హెల్త్ కానీ, ప్రతి ఒక్క విషయంలో, శానిటేషన్ విషయంలో కానీ అన్ని రకాల మున్సిపల్ పరంగా అన్ని సౌకర్యాలు సమకూర్చి వారి భక్తులకు అందుబాటులో ఉంచడం జరిగిందని తెలియజేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా సరే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎక్కడికక్కడ ఆలయాలన్నీ కిటకిటలాడి ఈ ప్రాంతం అంతా అభివృద్ధి జరగాలని చెప్పి మనము, మన ప్రాంతము, మన కుటుంబాలు అన్ని అభివృద్ధి జరగాలని చెప్పి ఎక్కడికక్కడ జనమంతా కోరుకుంటూ మొక్కులు చెల్లిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు అమీన్పూర్ పటంచెరు నియోజకవర్గ పరిధిలో బీరంగూడ ఆలయంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో జనాలు పాల్గొని మా ఎంబడి మేమందరము కార్పొరేటర్స్ కానీ, ఆదర్శ్ రెడ్డి కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, నరసింహ గౌడ్ కానీ, మాజీ సర్పంచ్ మన రాజేశ్వరెడ్డి కానీ, తొంటంజన్న కానీ, సుధాకర్ కానీ అందరూ భక్తులు మమ్మలను సాధారణంగా వెల్కమ్ చేసి దర్శనం చేయించినందుకు వారికి అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.